వానికి అవసరం ఉన్నదనుకో ఖచ్చితంగా నమోయాత్రి బుక్ చేయాల్సిందే. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అన్న కస్టమర్లకి డబ్బులు ఇయ్యనించే ఎవ్వరికి ఇబ్బంది లేదు, బాధ లేదన్న. వాళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు కానీ నేను అడిగితే చెప్తారు, కానీ వీళ్ళే కావాలని తగ్గిస్తున్నారు. ఓలా ఊబర్ ర్యాపిడో మొత్తం తగ్గిపోతాయి. అప్పుడు ఏమైందన్న, మనకు ఒక యూనిటీ లేదు. ఎవరంతకు వాళ్ళు ఊర్లలో పోయిరు, ఒక వారం రోజులు 10 రోజులు దాపెట్టుకురు, నడుస్తుందంటే వచ్చిరు. ఊర్లో ఫ్రీ బస్సులు ఉన్నాయి, హైదరాబాద్ లో మీరు వెళ్ళిపోమంటారు. మా ఆటో ఆర్మీ లెక్క పనిచేయాలి. సైలెంట్ విప్లవం అన్నట్టు అట్లా పోయి తీసుకురావాలన్న మనం. సైలెంట్ విప్లవం అన్నట్టు అట్లా పోయి తీసుకురావాలన్న మనం. కావాల్సింది ఫాస్ట్ బుక్ కావాలి, ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఎక్కువ ఇచ్చేస్తారు, ఎందుకు ఇస్తారు? చేసుకోతే వాళ్ళు మీ యూనియన్ ఏమన్నా ఉంటే ప్రెసిడెంట్ ది తీసుకోండి అన్నారు. మనకి ఇట్లా యూనియన్ అట్లే ఉంటది. అప్పుడు ఆడిపోయినా మనం నడుస్తుంది. ఒకరు జమ అయితే 100 మంది ఊరుకొస్తారు. మొన్న నుంచి మిసైల్ చేస్తే ఇప్పటి వరకు 50 మందికి ఇట్లా లేరు. వాడు వచ్చి లోపల తీసుకొని బొక్కలు వేస్తారు. ఎవరు వస్తారు మనం లోపలికి పోతే చెప్పు. చాలా విషయాలు 11 విషయాలు చెప్పడం జరిగింది. అది అయ్యప్పని కాదు, ఇలా 100 ఆటో ఓలా ఊబర్ ర్యాపిడో 3 ఆఫ్ చేసుకొని నమోయాత్రి ఆన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆన్ చేసుకొని కూర్చుంటే వానికి అవసరం ఉన్నదనుకో ఖచ్చితంగా నమోయాత్రి బుక్ చేయాల్సిందే. వానికి అవసరం లేదనుకో ఇంటికనే కూర్చుంటాడు. నిన్ననే అయింది అన్న కస్టమర్లకి డబ్బులు ఇయ్యనించే ఎవ్వరికి ఇబ్బంది లేదు, బాధ లేదన్న. నిజం చెప్తున్నా, అసలు ఎవరికి కస్టమర్లకి ఇబ్బంది లేదు. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఎవరు తక్కువ అమౌంట్ పెడితే వాడిని బుక్ చేస్తారనే ఆశకి వాళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు. కస్టమర్ నిన్న నేను అబ్జర్వ్ చేసిన ప్రతి బుకింగ్ నిన్న డబ్బులు ఎక్కువ వచ్చినాయి. వర్షం పడింది. నేను ప్రతి ఒక్కరిని అడిగిన, ఈ రోజు డబ్బులు మేడం అమౌంట్ ఎక్కువ ఎంత వచ్చిందంటే ఈ రోజు 110 చూపించింది. నిన్న మొన్న అంటే 70-80 వచ్చేది, ఈ రోజు 110 వచ్చింది అని నేను అడిగితే చెప్తారు. వాళ్ళంతకు వాళ్ళు ఒకవేళ ఇష్టం లేదనుకో, అవును భయ్య ఈ రోజు ఎందుకు అమౌంట్ పెరిగింది, నిన్న మొన్న తగ్గిందని వాళ్ళే అడుగుతారు. కానీ వాళ్ళు ఎంత వచ్చినా ఇయ్యనిక రెడీగా ఉన్నారు, కానీ వీళ్ళే కావాలని తగ్గిస్తున్నారు. అందుకే ఇవన్నీ మనం ఒక యూనిట్ అయిందనుకో 100% ఈ ఓలా ఊబర్ ర్యాపిడో మొత్తం తగ్గిపోతాయి. మనకి ఎవరు రేట్ బెటర్ అంటే వాళ్ళని మనం ఎంచుకొని అందులో ఖచ్చితంగా మనం ఏదైతే యాక్సెప్ట్ చేస్తామో కస్టమర్లు కూడా అదే బుక్ చేసుకుంటారు. మనం అట్లా చేస్తే ఈజీగా మనం ముందుకెళ్తాం. కొత్త వచ్చేటి అన్ని ఊబర్ లోనే యాడ్ అవుతున్నాయి. వాళ్ళు ఎట్లా అంటే ఎంత వస్తే అంత, సాయంత్రం వరకు 1000 రూపాయలు కొట్టుకుంటే చాలు అన్న దాంట్లో వెళ్తున్నారు. అట్లా అదే ఇప్పుడు ఫస్ట్ యూనిట్ చేస్తేనే ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం. అప్పుడు ఏమైందన్న, మనకు ఒక యూనిటీ లేదు. ఎవరంతకు వాళ్ళు ఊర్లలో పోయిరు, ఒక వారం రోజులు 10 రోజులు దాపెట్టుకురు, నడుస్తుందంటే వచ్చిరు, నడవలేదంటే ఊర్లలోనే ఏదో చేస్తారు. అదే ఒక యూనిట్ ఒక డిస్ట్రిక్ట్ బండ్ల యూనియన్ ఉందనుకో, ఆటోమేటిక్ గా ఏది నిర్ణయం వచ్చినా మనం ఏదో ఒకటి మనం అడుక్కోనికే మనకు ఈజీ ఉంటది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, ఎవరంతకు వాళ్ళు ముందుకు రాలేరు, చెప్పుకోలేరు. అదే ఒకవేళ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, మొన్న డీజిల్ బండ్లని వెళ్ళిపోవాలి అన్నప్పుడు అట్లా మనకు ఒక యూనియన్ ఉందనుకో, అవును సార్ మేము వెళ్ళిపోవడానికి మేము ఏడ బతకాలి, ఎట్లా మాకు ఊర్లో ఫ్రీ బస్సులు ఉన్నాయి, హైదరాబాద్ లో మీరు వెళ్ళిపోమంటారు, మా పరిస్థితి ఏందని మనం కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయనికే ఇప్పుడు మనం యూనియన్ ఉందనుకో, ఒక 3-4 లక్షల ఆటోలు ఉంటాయి. ఎందుకు గవర్నమెంట్లు అయినా సరే మనకు అనుకూలంగానే చేస్తాయి. ఏది చేసినా కూడా ఇబ్బంది పెట్టాలని అయితే ఏవి చేయవుగా. అందుకే ఫస్ట్ మనం యూనిటీ కావాలి. మన డిస్టిక్ బండ్లని కాదు, మనకి ఏది భేదం లేదు, అన్ని బండ్లకు రేట్లు పెరుగుతాయి. ఓలా ఊబర్ల రేట్ వచ్చింది అనుకో అన్ని బండ్లకు పెరుగుతాయి. కాకపోతే ఇప్పుడు సిటీ బండ్లకైనా రేట్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు అనుకో, ఆ డిస్ట్రిక్ట్ బండ్లకు పర్మిషన్ కి ఎందుకు అంత అమౌంట్ ఎందుకు ఎక్కువ అవుతుంది, మాకు తగ్గియండి, మాకు ఇప్పటికే ఫ్రీ బస్సులు ఉన్నాయి, మేము కట్టుకోలేమని చెప్పుకోవచ్చు. అదే నెక్స్ట్ ఆలోచన బాగుందన్న. మనం ఆటో ఆర్మీ లెక్క పనిచేయాలి. కొట్టుడు తిట్టుడు కాదన్న మన ఉద్దేశాలు. ఇంకొకటి గుర్తుపెట్టుకున్నా, మన ఉద్దేశం ఏ డ్రైవర్ కి ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండదు, ఒక భౌతికంగా ఉండదు, పోలీస్ కేసులు ఇట్లా అసలే ఉండదు అన్న. మనం ఫ్రెండ్లీగా ఎంత శాంతంగా అంటే అంత సైలెంట్ విప్లవం అన్నట్టు అట్లా పోయి తీసుకురావాలన్న మనం.
వీళ్ళని డ్రైవర్ని మేల్కొల్పండి. మీరు ఎవ్వరు మేల్కొల్పని అవసరం లేదు. కస్టమర్లు మనతో వస్తారు ఖచ్చితంగా. మనం ఎటు పోతే వాళ్ళు అటు వస్తారు. వాళ్ళకి ఏం లేదు ఇబ్బంది. పైన పైసలు ఇవ్వాలి, ఇంత తక్కువ ఇస్తారు, ఎంత ఎక్కువ ఇస్తారు అని అట్లా ఉంటే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి ఏం లేవు. వాళ్ళకి కావాల్సింది ఫాస్ట్ బుక్ కావాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అదొక్కటే ఉన్నది వాళ్ళకు. నేను ఎంతో మంది కస్టమర్లను అడిగినా, మేడం దీనివల్ల ఏమున్నది, ఏమన్నా డిఫరెంట్ ఉందా మేడం అంటే, మాకేం లేదు, మాకు కావాల్సింది కొద్దిగా ఫాస్ట్గా వస్తే మేము ఆఫీస్లో తొందరగా వెళ్తాం, బుక్ కాదు ఏం కాదు, వీళ్ళేమో పైసలు అంటారు, వీళ్ళు పెంచారు, మేము చేద్దాం అని చెప్పేసి అట్లా మాట్లాడుతుంటారు కస్టమర్లే. వాళ్ళే ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు 50 రూపాయలు వచ్చింది అనుకో, ఆ, వాళ్ళే 20 రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? ప్రతి దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు అన్న. కొంతమంది కాదు, చాలా మంది వరకు ఉన్నారు. కొంతమంది 50 వచ్చింది అనుకో, అరే నాకు నిన్న 40కి వెళ్ళినాగా ఇవాళ 50 వచ్చింది అన్న. అయ్యో అన్న, ఇంకొకటి మనకి ఇది ఒక్కటే సమస్యతో మనం ముందు పోమన్నా, చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అన్న అన్నాడు ఊబర్ బస్ వచ్చిందని, ఊబర్ మీద కూడా బస్ ఎట్లా ఫైట్ చేయాలన్నా అన్న. ఫ్రీ బస్సు ఊబర్ బస్సు బైక్ గురించి అన్నిటి గురించి మనం ఒక్కొక్కటి మాట్లాడుకోవచ్చు. మాట్లాడు. పట్టుదల మీద ఉన్నాం కదా, గ్రూప్ లో ఏమంటున్నారు కొంతమంది సిటీ బండి డిస్ట్రిక్ట్ బండి అని అవి ఎందుకు తెస్తున్నారు అన్న? ఒక మాట చెప్తా, ఇప్పుడు నాకు సిటీ బండి నాకు ఆలోచన ఆలోచన లేదు, కొందరికి ఉంటది. అటువంటి వాళ్ళు మనం ఏం చేయలేము, వాళ్ళ దారి మనం వెళ్ళిపోవాలనుకోవాలి అంతే. ఇప్పుడు నాకేం అవసరం అంటే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లు మన వీడు అందరు డిస్ట్రిక్ట్ బండ్లు ఏం లేవు, సిటీ బండ్లు కూడా ఉన్నాయి. అందరు సిటీ బండ్లే. మనం బయట నుంచి వచ్చింది ఎందుకు? 4 పైసలు సంపాదించాం, మన భవిష్యత్తు మన పిల్లలు ఏదో అని దానివల్ల వచ్చినాం. కానీ మరి మన దాంట్లో మనమే చెడగొట్టుకున్నట్టు ఉన్నారు అందరూ. కలిసిపోతేనే అవుతుంది. అవన్నీ లేదన్నా, మనం హైదరాబాద్ బయట నుంచి వచ్చినామన్నా. మనము బయట నుంచి అందరం బతకనికి వచ్చినప్పుడు మనం అందరం ఒకటే మాట మీద ఉంటే అవుతుంది. సిటీ బండి డిస్ట్రిక్ట్ బండి అంటే మధ్యలో ఇదొకటి లొల్లి, మళ్ళీ ఇదొక లొల్లి కొత్తగా. ఇది సిటీ బండి డిస్ట్రిక్ట్ బండి అంటే అది ఇడిపోయినట్టే, ఇక విడిపోయినట్లే. మళ్ళీ మనం కొట్లాడుకోవాల్సింది వస్తుంది ఇప్పుడు గ్రూప్ లోనే. అంటే మీకు ఫోటో చూపిస్తాను, కర్ణాటక బండ్లు వస్తున్నాయి ముందు వాళ్ళని. కర్ణాటక బండ్లు ఉన్నాయి, చాలా బండ్లు ఉన్నాయి. నేను కూడా చూసిన. నడుస్తున్నాయి. నేను ఏపీ బండ్ల గురించి ఒక విషయం తర్వాత నేను మాట్లాడడానికి చెప్తా. డిస్ట్రిక్ట్ సిటీ అంటే ఎవరి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు కోపం వచ్చింది. ఏపీ బండ్లు కలవడానికి అర్థం ఒక కారణం ఉందన్న. మనకు రేట్లు తక్కువ ఇస్తుంది. వివిధ గ్రామాల నుంచి మనం పల్లెపాట్ల నుంచి వచ్చాము ఇక్కడ హైదరాబాద్. దేనికి వచ్చినామంటే ఇక్కడ ఊడియం చేయడానికి అయితే రాలే అన్న. అవునా అన్న? ఊడియం అయితే వేయడానికి అయితే రాలేదు అన్న. మనం 4 పైసలు సంపాదించుకోవాలి, మన పిల్లల మీద చదువుకోవాలి, మన పిల్లలకు చదువులు మంచి ఫ్యూచర్ చేయడానికి వస్తున్నాం అంతే. మనకి ఆటో అంటే ఎంత ధైర్యం ఉంటుందన్న మనకు. ఇదే పనులైనా మనకు ఉంటుందా అన్న? తినే కాడికి తింటాం, పండుగ కాడికి పండుగ ఏదైనా చేస్తాం అంతేనా అన్న? లాస్ట్ వచ్చిందనుకో పండుకుంటాం. లేదు ఇప్పుడు కావాలి దందా అంటే మళ్ళీ పోయి మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ వస్తున్నాం. కానీ ఈరోజు మనల్ని ఎట్లా చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు? వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా చేయాల్సి వస్తుంది. అర్థమైనా? వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా చేయాల్సి వస్తుంది. ఇది మనం చేంజ్ చేసుకోవాలి. ఎట్లా చేంజ్ చేసుకోవాలి మరి? ఎవరు వాళ్ళు కొట్లాడి ఇక్కడ వీడియోలలో ఉండి అంటే చేంజ్ అవుతుందా? కాదండి. మనం అందరం ఒక్క దగ్గరికి రావాలి. ఇప్పుడు 2000 మందిలా ఈ 50 మంది వస్తే ఎట్లన్నా? ఒకడు అంటే ఇప్పుడు వీడియోలు ఆడియోలో పెడతాడు, మీరు చెట్ల కింద ఎందుకు పెట్టారు, దంద వేసుకోక అంటాడు. పనులేకి వచ్చినావా? నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు వీడియోలు ఏం చూస్తున్నావు? నువ్వు తిని పండగ లేదా దంద వేసుకోక నువ్వు ఇట్లా మన దాంట్లో మనకే యూనిటీ లేదు. ఆ యూనిటీ కావాలంటే ఇంకేం చేయాలి మనం అందరం? ఇప్పుడు రోడ్ల మీద ఈ కార్పొరేట్ సంస్థలను దింపాలంటే రోడ్ల మీద పోయి దందే ధర్నాలు రాష్ట్రాలకి చేస్తారంటే గర్వాన మన అనే చిన్న బతుకులు. అవునా అన్న? చిన్న బతుకులు అన్న మన రోడ్డు మీద పోయి ధర్మ చేస్తాం, ఏమో పోలీసులు వస్తారో వనవాసం కొట్టే అవతల కేసు పడితే ఇంకా మనం మళ్ళీ బయటికి రావాలంటేనే మనకు ఇబ్బంది పడతాం. మనం ఎన్ని రోజులు కష్టపడతాం అన్నట్టు. ఇట్లా చూడండి సమస్యలు వస్తాయి. దీని గురించి సమావేశం ఇట్లా ఒక్కొక్కటి చిన్న మీటింగ్లు జరిగితే ఫస్ట్ వచ్చినప్పుడు 4 వచ్చారు, తర్వాత 40 మంది వచ్చారు, తర్వాత కొంతమంది వచ్చారు. ఊబర్ ఆఫీస్ అటాక్ చేసినాం, తర్వాత ఇప్పుడు ఇంకొక నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్పొరేట్ సంస్థల నుంచి వెళ్ళి మనం బయట పడాలి. ఎట్లా అది అనేది ఒక ప్లాన్ మన దగ్గర అయితే ఉంది. ఏ సంస్థ అది? మన యాజమాన్య సంస్థ. ఆ సంస్థలకు ఎట్లా పోవాలి మరి అనేది చిన్న రకరకాల వ్యూహగానాలు అయితే మన దగ్గర ఉన్నాయన్న. అవన్నీ
అన్ని మనం చెప్పుకున్నాం. ఎవరైనా ఉంటే మాట్లాడన్నా ఒకటే తోటి మనకు వస్తానే కదా మాట్లాడండి. యూనియన్ అడుగుతారు. ఇప్పుడు నిన్న పిఎస్ కి పోతే వాళ్ళు మీ యూనియన్ ఏమైనా ఉంటే ప్రెసిడెంట్ ది తీసుకొని అన్నారు. ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి? దానికి మనందరం ఒకటయ్యి ఇక్కడ ఎక్కడైనా లేబర్ అడ్డా దాన్ని సంథింగ్ ఉంటది, దాంట్లో పోయి ఒకటి తీసుకొని మనం మన యూనియన్ పేరు పెట్టుకొని, ఇప్పుడు మనమైతే అందరం గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, మేము ఇట్లా గ్రామస్తులము, ఇట్లా వచ్చినాం, బతకనీకి వచ్చినాం, మా బతుకుదేరు ఇట్లా చేసుకోవాలని వచ్చినాము, ఇట్లా మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, తక్కువ వస్తున్నాయి రేట్లు అది అని చెప్పి ఒక యూనిటీ పెట్టుకొని మనందరం, ఇప్పుడు మనందరం ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం ఎవరు పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు. దానికి ఒక ఫీజు ఉంటది, ఆ ఫీజు ఒకటి కట్టుకొని అదే ఏదో అంత ఫీజు ఉంటది. ఇప్పుడు మనం ఉన్న కాడికి ఒక యూనిటీ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ హైదరాబాద్ లో వాళ్ళకి ఎట్లా యూనియన్ ఉందో మనకి ఇట్లా యూనియన్ అట్లే ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళకి యూనియన్ ఎట్లా ఉందో మనకి ఇట్లా ఒక యూనియన్ అనేది వస్తది. అప్పుడు యాడిపోయినా మనం నడుస్తుంది. రోడ్ల మీద యాపినా గానీ ఎవరు వచ్చినా మన యూనియన్ ఉంటది, అందరు చూపెట్టొచ్చు. ఒక్కరు జమ అయితే 100 మంది ఊరికి వస్తారు. ఇప్పుడు కాళ్ళేళ్ళు మొక్కుతున్నాం రమ్మానికి. మొన్న నుంచి మిసైల్ చేస్తే ఇప్పటి వరకు 50 మందికి ఇట్లా లేరు, 3000 మంది ఉన్నారు. ఇంత మందితో ఏడవ చెప్తామన్నా రోడ్ల మీద వాడు వచ్చి లోపల తీసుకొని బొక్కలు వేస్తారు. ఎవరు వస్తారు మనం లోపలికి పోతే చెప్పు? అదే ఒక 200 మంది ఉంటే వాళ్ళే భయపడతారు, మనం భయపడు కాదు. అవతల మెడల్ ఉంచొచ్చు మన ఊబర్ అన్న కొద్దిగా వెనుక కూడా అన్న, మన వాళ్ళు అందరూ వస్తారు, అందరినీ తీసుకుంటారు. మాట్లాడేటోళ్ళు ఎవరైనా మాట్లాడినా అన్న ఒక నిమిషం అన్న, మీరు అన్న క్వశ్చన్ బాగుంది. బస్సుల వల్ల అన్యాయం జరుగుతున్నాం ఊపర్ దాని వల్ల. మేము 11 క్వశ్చన్ రేజ్ చేసినాం అన్న వాళ్ళకి, గురించి, క్యాన్సలేషన్ గురించి, ఇన్సెంటివ్ గురించి, ఇంకా వేరే వేరే ఇన్సూరెన్స్ గురించి చాలా విషయాలు 11 విషయాలు చెప్పడం జరిగింది. నువ్వు ఏ విషయం అడిగన్నా వాళ్ళు చెప్పేది ఒక్కటే, మీ బాధ మా బాధ అంతే. మేనేజర్ మీ బాధ మా బాధ అన్న, ఖచ్చితంగా మీకు సపోర్ట్ మెయిల్ చేస్తామని చెప్తారు అంతే, ఏం చేయరు. అది అయ్యప్పని కాదు. ఇంకోటి మేము వాళ్ళకి ఏం క్వశ్చన్ చేసినామంటే, మీరు ఇట్లా ఫ్రీ ఉన్నారు కదా ఊబర్ నుంచి, దాని వల్ల మీకు ఏం ఉపయోగం అంటే, సార్ దానికి సంబంధించిన వేరే ఉంటాయి సార్ అంటారు. మరి తోముతున్నారా ఏమన్నా? మరి అవునా కదా అన్న? ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఒకటన్నా. ఇప్పుడు సరే, ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని విషయాలు జనాలకు మొత్తము ఫ్రీ సప్లై చేసిండు, ఫ్రీగా సప్లై చేసిండు. వానికి మార్కెట్ ఇప్పుడు చుట్టుపక్కల మందికి తెలవాలి. ఈ కొడుకులు ఏం చేస్తారంటే బస్సులు పెట్టి హైదరాబాద్ బుకింగ్ ఉన్నారు కదా, అట్లాగే ఫ్రీ పెట్టి మనని కనెక్ట్ చేసుకుంటున్నారు. కనెక్ట్ చేసుకున్నాక ఏమైతుంది అంటే, అరే అది ఉంది కదా, ఆటో కంటే బైక్ కంటే తక్కువ ఉంటుంది, ఆటో కంటే బైక్ కంటే తక్కువ ఉంటది, దాని తక్కువ ఉంటది కదా మంచి ఏసీ బస్సు, దాంట్లో అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఈ ఊబర్. ఈ విషయం గమనించండి. ఇంకోటి వీళ్ళు ఇంకా గురించి కొన్ని విషయాలు నేను, మన యాత్రిలా కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. దాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కలుస్తామని చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఖచ్చితంగా సంపాదించాము. వాళ్ళ దగ్గర ఒక మైనస్ ఏముందంటే అని చెప్తున్నారు అన్న. నేనైతే ఇప్పుడు లేదన్నా, ఒక డౌట్. ఎందుకంటే మనం ఏదానికన్నా గుడ్డిగా నమ్మదు. వీళ్ళు అమెరికా కొడుకులు ఆల్రెడీ మోసం చేశారు కాబట్టి అవతల అసలు కూడా పట మంచి వాళ్ళు అయినా సరే క్వశ్చన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎట్లాంటివి ఉన్నాయి, వాళ్ళు మనల్ని ఎట్లా ఆగగలుగుతారు, వాళ్ళు మనకి ఎట్లా కంపెనీ ఎట్లా గట్టిగా స్ట్రాంగ్ నిలబడుతుంది అని ఒక వాళ్ళు ఇవ్వాలి కదా. కాకపోతే మనము మన బాధ అందరూ చేసినాక వాడు అట్లా చేస్తే వీళ్ళలాగా దెంగి దారం మొక్కితే వాళ్ళని కూడా కొన్ని విషయాలు అడగాల. ఇంకో దాంట్లో ఏంది అంటే, మన పిల్లలకు స్కాలర్షిప్ అనే ఒక అవకాశం ఉందంటన్నా. మన పిల్లలు చదువు బట్టి వాళ్ళ తరగతి బట్టి ఒకటి ఉంటుందంట, ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుందంట. ఆ ఇన్సూరెన్స్ కొన్ని ఇంకా వేరే ఇన్సూరెన్స్లు కూడా కావాలన్నా. మన డ్రైవర్ ఉన్నప్పుడు వాళ్ళ డ్రైవర్ అదృష్టం చనిపోతే దానికి దగ్గర ఎంత అమౌంట్ కలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా కాకోగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలా చూసుకోగలుగుతారు, ఈ విషయం పైన ఒక డిస్కషన్స్ కావాలన్నా నాకు ఖచ్చితంగా. ఇంకొకటి, ఒకవేళ బండి వాళ్ళ యాప్లను రైడ్ ఉంటే మన తప్పు లేకుండా ఒకవేళ మన బండి డ్యామేజ్ అయితే దానికి ఒకవేళ
ఏ విధంగా ఇవ్వగలుగుతారు, లేకపోతే ఒక కంపెనీ ఏమైనా ఇన్సూరెన్స్ లాగా ఏమైనా చేస్తారా, ఈ విషయం కూడా మాట్లాడాలన్నా. ఇంకోటి దాంట్లో బైకులు మెయిన్ బైకులు, ఇప్పుడు బైకులు అయితే మనం ఎక్కువ శాతం క్వశ్చన్ చేయడం కాదు, కానీ దీంట్లో ఒకటి అడ్డుకోవడానికి అవకాశం ఉంది. ఏంటి అంటే అదర్ స్టేట్ బైక్స్ ని హైదరాబాద్ లో అలో చేయకుండా, మీరు మీ కంపెనీలో కలుపుకోకుండా వేరే స్టేట్ వెహికల్స్ మీ కంపెనీలో రావడానికి జైన్ అవుతుంటే రిజెక్ట్ చేసేయండి అని ఒక విషయం చెప్పాలన్నా. ఇదైతే పక్క గమనించండి, ఈ విషయం చెప్పాలి. ఇంకా అదర్ స్టేట్ వెహికల్స్ కు మళ్ళీ రైట్ రైట్ రైట్. ఇదా ఇంకొక విషయం గమనించాలన్నా, వాళ్ళ మన యాత్రలో ఇంకొక అవకాశం ఉందన్న. మన యాత్రలో ఇంకొక పాయింట్ ఉంది. ఆటో ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ డీటెయిల్స్ ఉంటుందంట. అది మనకు పూర్తి అవ్వదు కానీ తెలుసుకొని చెప్తున్నా నేను. వాళ్ళ ఆర్సీ ఎవరి పేరు మీద అయితే ఉందో డ్రైవర్ కూడా వాళ్ళే ఉండాలంట ఖచ్చితంగా. తీసుకుంటది అని చెప్పారన్న మనకైతే. ఓకే ఆటో ఆర్మీ లెక్క పనిచేయాలి. కొట్టుడో తిట్టుడో కాదన్న మన ఉద్దేశాలు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అన్న, మన ఉద్దేశం ఏ డ్రైవర్ కి ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండదు, ఒక భౌతికంగా ఉండదు, పోలీస్ కేసులు ఇట్లా అసలే ఉండదు అన్న. మనం ఫ్రెండ్లీగా ఎంత శాంతంగా అంటే అంత సైలెంట్ విప్లవం అన్నట్టు అట్లా పోయి తీసుకురావాలన్న. మనం వీళ్ళని డ్రైవర్ని మేల్కొల్పండి, మీరు ఎవ్వరు మేల్కొల్పని అవసరం లేదు. కస్టమర్లు మనతో వస్తారు ఖచ్చితంగా, మనం ఎటు పోతే వాళ్ళు అటు వస్తారు. వాళ్ళకి ఏం లేదు ఇబ్బంది, పైసలు ఇవ్వాలి, ఇంత తక్కువ ఇస్తారు ఎంత ఎక్కువ ఇస్తారు అని అట్లా ఉంటే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి ఏం లేవు. వాళ్ళకి కావాల్సింది ఫాస్ట్ బుక్ కావాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అదొక్కటే ఉన్నది వాళ్ళకు. నేను ఎంతో మంది కస్టమర్లను అడిగినా, మేడం దీనివల్ల ఏమున్నది, ఏమన్నా డిఫరెంట్ ఉందా మేడం అంటే, మాకేం లేదు, మాకు కావాల్సింది కొద్దిగా ఫాస్ట్ వస్తే మేము ఆఫీస్లో తొందరగా వెళ్తాం, బుక్ కాదు ఏం కాదు, వీళ్ళేమో పైసలు అంటారు, వీళ్ళు పెంచరు, మేము చేద్దాం అని చెప్పేసి అట్లా మాట్లాడుతుంటారు కస్టమర్.